హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు మనం కొత్త మిషన్ కొనడానికైతే షాప్కి వచ్చేసాము. నేను ఎక్కడ కొన్నాను, నాకు ఎంత పడింది, దాన్ని నేను ఎలా ఫిక్స్ చేసుకున్నాను, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే నేను ఈ ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా కావాలి అంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మీ చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. నేను గోపాల్ కుట్టు మిషన్ కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఎంట్రన్స్ తర్వాత నాకు ఫస్ట్ కనిపించిన మిషన్ అయితే ఓవర్ లాక్ ది ఎవరో ఒకరు అయితే తీసుకుంటున్నారు. తర్వాత వచ్చేసి చిన్న మిషన్, ఇది కూడా పక్కన నిలబడి ఉన్న వాళ్ళైతే దీన్ని బై చేశారు. వాళ్ళకి ఈ మిషన్ ని వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తున్నారు. ఆ తర్వాత మనం ఇంకొన్ని మిషన్స్ అయితే చూద్దాము. ఫైనల్ గా నేను ఏ మిషన్ తీసుకున్నాను అనేది కూడా చెప్తాను. నాకు ప్రైస్ ఎంత పడింది, దాన్ని నేను ఎలా ఫిక్స్ చేసుకున్నాను అనేది కూడా అయితే నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా అయితే చెప్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా మనకి అన్ని రకాల మిషన్స్ అయితే ఈ షాప్లో అవైలబుల్లో ఉంటాయి. కానీ నేను చిన్న మిషన్ తీసుకోదలుచుకోలేదు అండ్ పెద్ద మిషన్ కూడా అయితే తీసుకోదలుచుకోలేదు. నేను ఇండస్ట్రియల్ మిషన్ సింగర్ని అయితే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. సో నేను పోయి మన మిషన్ అయితే వచ్చేసింది. సింగర్ మిషన్ ఇది. చిన్న దాంట్లో హెడ్ ఉంటుంది, పైన దాంట్లో ఫ్రేమ్ అయితే ఉంటుంది. దీన్ని తీసుకొని లాస్ట్కి ఇంటికి అయితే వచ్చేసాను. నేను షాప్లో అయితే దీన్ని ఫిక్స్ చేయించుకోలేదండి. నేను దీన్ని డైరెక్ట్గా ఇంటికి అయితే తీసుకొచ్చేసుకున్నాను. తర్వాత ఇదైతే పెద్ద మిస్టేక్ అనే చెప్పవచ్చు, ఎందుకంటే దీని ఫిక్సింగ్ అయితే చాలా కష్టమైంది. ఎలాగో అలాగా వీడియోస్ చూసి తిప్పలు పడి లాస్ట్కి అయితే ఫిక్స్ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు పెద్దదిగా కనిపిస్తుంది కదా, దాన్ని ఆ పార్సెల్ని అయితే ఓపెన్ చేద్దాము. దీంట్లో ఏమున్నాయి అనేది నేను 1 by 1 అయితే మీకు చూపిస్తాను. ఇది స్టాండ్కి సంబంధించిన అన్ని వస్తువులు అయితే ఈ పెద్ద పార్సెల్లో ఉంది. కింద మనం కాలు పెట్టి తొక్కుతాం కదా, అది సైడ్స్ ఫ్రేమ్ అవి దాంట్లో ఉన్నాయి. చిన్న బాక్స్ను ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది కూడా నేను మీకు డీటెయిల్గా అయితే చూపిస్తాను. మనకి మిషన్తో పాటు ఏ ఏ వస్తువులు వస్తాయి, వాటిని మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలా అనేది చూద్దాము. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ గా చేస్తున్నారు. ఒక చిన్న వస్తువు కూడా డ్యామేజ్ అవ్వకుండా ప్యాకింగ్ అయితే చాలా బాగా ఉంది. ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మళ్ళీ ఒక చిన్న బాక్స్ అయితే ఉంది. దాంట్లో మిషన్ కి సంబంధించిన అన్ని వస్తువులు అయితే ఇచ్చున్నారు. ఇప్పుడు ఆ థర్మాకోల్ని తీసిన తర్వాత మన ఇండస్ట్రియల్ మిషన్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇలా చిన్న చిన్న బాక్స్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే దాంట్లో ఫస్ట్ బుక్లెట్ ఉంది. తర్వాత మిషన్ కి సంబంధించిన సామాన్ అంతా అయితే ఉంది. మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటుంటే కామెంట్ చేయండి. సింగర్ మిషనే నేను ఎందుకు తీసుకున్నాను అనేది కూడా నేను ఈ వీడియోలో లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థర్మాకోల్ని తీసేసిన తర్వాత చూడండి ఎంత మంచి మిషన్, మన సింగర్ కంపెనీ మిషన్ లోపల ఉంది. దీన్ని ఇప్పుడు బయటికి తీసి మనమైతే ఫిక్స్ చేసేసుకున్నాము. ఈ చిన్న బాక్స్లో ఏమున్నాయి అనేది నేను 1 by 1 అయితే మీకు చూపిస్తాను. దీన్ని ఫిక్స్ చేయాలంటే మన వల్ల అయితే కాదు, ఎందుకంటే స్క్రూస్ అవన్నీ బిగించుకోవాలి. మనకి మెకానిక్ వచ్చి ఫిక్స్ చేసే పని అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్ బాటిల్ ఉంది, సింగర్ కంపెనీ థ్రెడ్స్ పెట్టుకునే స్టాండ్, స్క్రూస్, మోటార్ కి సంబంధించినది, ఆయిల్ ట్యాంక్, కవర్స్, ఇవన్నీ చిన్న బాక్స్ లా ఉన్నాయి.
దీని ఫిక్సింగ్ అయితే మాకు ఒక టాస్క్ లాగా అనిపించింది. మీరు తీసుకున్నట్లయితే ఎక్కడ ఫిక్స్ చేసుకొని తీసుకొచ్చుకున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే ఇంటికి తీసుకొని వచ్చి ఫిక్స్ చేపించేసుకున్నాను. అంటే ట్రావెలింగ్ కష్టం అవుతుందని చెప్పి. ఈ విధంగా అన్ని పార్ట్స్ సపరేట్ గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని అటాచ్ చేయడం మనకున్న పెద్ద టాస్క్. ఈ సింగర్ మిషన్ ఇండస్ట్రియల్ మిషన్, దీంట్లో మనకి జిగ్జాగ్ అనేది ఓవర్లాక్ అనేది అయితే రాదు. ఓన్లీ నార్మల్ స్టిచ్ ఒక్కటే వస్తుంది. కానీ చాలా ఫాస్ట్ గా అయితే మనం బ్లౌజెస్ ని కుట్టవచ్చు. స్టిచ్చింగ్ అయితే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా వస్తుంది ఈ మిషన్స్ పైన. సౌండ్ ఉండదండి. మెయిన్ రీజన్ నేను ఇండస్ట్రియల్ మిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి సౌండ్. నాయిస్ అయితే ఏం ఉండదు. మనకి మిషన్ రన్ అవుతున్నా కూడా మనకి చిన్న నాయిస్ అయితే రాదు. చాలా బాగుంటుంది మిషన్. తర్వాత ఈ మిషన్ కి మనం వర్క్ చేసేటప్పుడు మాత్రమే పవర్ కన్జ్యూమ్ అవుతుంది. మిగిలిన టైంలో మిషన్ ఆన్ లో ఉన్నా కూడా పవర్ ఏం కన్జ్యూమ్ చేయదు. ఇది ఒక ప్లస్ ఉంది దీంట్లో. మనం బిగించుకోవడానికి అవసరమైన సామాన్ అంతా అయితే దీంట్లో ఇచ్చేస్తారు మనకి. మనం కాకపోతే దాన్ని ఒకదాని తర్వాత ఒకటి ఎలా కరెక్ట్ గా ఫిట్ చేయాలనేది అయితే మనకు తెలిసి ఉండాలి. అది కానీ మనకు తెలిస్తే దీని ఫిట్టింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కానీ మనకి తెలియదు కాబట్టి మనం వీడియోలు చూసుకుంటూ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి మాకు చాలా లేట్ అయ్యింది. నియర్లీ 2 days అయితే పట్టింది దీన్ని ఫిక్సింగ్ కి నాకు. ఎలాగో లాస్ట్ కి అయితే ఫిక్స్ చేసేసుకున్నాను. మీరు కూడా ఇలాంటి ఇండస్ట్రియల్ మిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఏ మిషన్ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ప్రైజ్ అన్నిటికంటే ముఖ్యం ప్రైస్ కదండి మనకి. సో దీని ప్రైస్ ఎంత పడింది అనేది కూడా నేను చెప్తాను. ఈ విధంగా ఒక పార్ట్ ని అన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత దీని లుకింగ్ అయితే చాలా బాగుంటుంది. అవుట్లుక్ అయితే ఈ మిషన్ కి స్టిచ్చింగ్ కూడా చాలా బాగానే వస్తుంది. ఎందుకంటే మనకు వచ్చేది నార్మల్ స్టిచ్ ఒక్కటే కాబట్టి దీని మీద స్టిచ్ అయితే చాలా బాగా వస్తుంది. నాకు ఈ మిషన్కి వారంటీ 2 years వచ్చారు. మామూలుగా అయితే 3 years అని చెప్తున్నారు. కానీ నాకు షాప్ ఓనర్ వచ్చేసి నాకు 2 years వారంటీ ఉంటుంది అని చెప్పారు. మీరు ఒకసారి షాప్ ఓనర్ని అడిగి ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది అనేది తెలుసుకొని తీసుకోండి. ఈ విధంగా మనం ఫిక్స్ చేసేసుకున్నాము అంటే ఇండస్ట్రియల్ మిషన్ మీద రోజు 10 బ్లౌజెస్ కుట్టేయచ్చు అని చెప్తారు. కానీ అది ఎంతవరకు నిజం అనేది అయితే చూడాలి. ఇప్పుడు నేను నిజంగానే మనం రోజుకి 10 బ్లౌజెస్ ని కుట్టగలమా లేదా? మీరు కుడుతున్నారా? మీరు కుడుతూ ఉంటే కామెంట్ చేయండి ఎలా కుడుతున్నారు అని చెప్పి. నాకు ఫస్ట్ అయితే ఒక చిన్న మిషనే ఉన్నింది. దాని తర్వాత నేను ఈ మిషన్నే అయితే తీసుకున్నాను. నాకు దీని కాస్ట్ టోటల్ వచ్చేసి 22,000 పడిందండి. 22,000 పడింది. మీరు ఎంతకి తీసుకున్నారా అనేది కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా కావాలి అన్నా కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి ఆ షాప్ వాళ్ళు మీకైతే పంపిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.